ఆ సమయంలో దయచేసి గమనించండి, కొంచెం ముందు జరిగి కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాం. సిస్టర్స్ అందరూ కూడా దయచేసి ముందు జరిగి కూర్చోండి. దయచేసి పాట సంఖ్య 278, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల 278. అంతకుముందు పాటల పుస్తకంలో 275, 1వ చరణం 2వ చరణము 6, 7, చివరి 2 చరణాలు 1, 2, 6, 7 ఆ చరణాలు వాడుకుంటాం ప్రియులారా. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను తొమ్మిదనుకోండి, ఆనాటి యూదులే నిన్ను తొమ్మిదనుకోండి, కాదు కాదయ్యో నా పాపమునకే, కాదు కాదయ్యో నా పాపమునకే, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, సిలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు. నాయాతి క్రమములకై నలుగాలో తామాలి, నాయాతి క్రమములకై నలుగాలో తామాలి, ప్రియముగను పోసితివా, నా దోషములని ప్రియముగను పోసితివా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరించు శ్రీ యేసు.
కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమ దేవారితో శ్రీయేసు విలువైన నీ ప్రేమ దేవారితో శ్రీయేసు పరమునా కెత్తమనియ ప్రియ యేసు రాకడకై పూనా కెత్తమనియ ప్రియ యేసు రాకడకై పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమ దేవారితో శ్రీయేసు విలువైన నీ ప్రేమ దేవారితో శ్రీయేసు. దయచేసి కూర్చుతామండి. బైబిల్ పనులు వాడుకుంటామండి. బల్లె బల్లె మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన పరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన పరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభును ఆరాధిస్తూ వచ్చినాం. మనం గొప్ప ధన్యులం. అయితే ప్రభు శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఈ బల్ల మన మధ్యలో ఉంది. అందులో పాలు పొందడానికి ముందుగా దేవునికి ఉద్దేశం ఏంది, దేవునికి చిత్తం ఏంది, దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఎలా ఉంది తెలుసుకొని మరి పరిశీలించుకొని వ్యక్తిగతంగా మనం బల్లలో పాలు పొందుతాం. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, నిర్గమాకాండము 20వ అధ్యాయము
నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనాన్ని మాత్రం చదువుకుంటాం. నిర్గమాకాండము అందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటామండి. నిర్గమ 20:16. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. మళ్ళీ చదువుకుంటామండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ప్రార్థన చేసుకుంటామండి. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ పని జరుగుతుంది, సహాయం చేయండి. అక్కడ మోకరించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, బలవర్తమానంలో సహాయం చేయండి. యోగ్యకరమైన రీతిలో బలంలో పాల్పొందడం సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు చాలా ఆజ్ఞలు మానవునికి ఇచ్చినాడు. అయితే ఈ ఆజ్ఞలలో మరి 10 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవని భక్తులు విభజించినారు. భక్తులు మరి తెలియజేసినటువంటి విషయం. ఇందులో ఈ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. దినాల్లో ఎందుకు మరి ఇశ్రాయేల్ ప్రజల విషయంలో అబద్ధాన్ని పలకకూడదు, అబద్ధంతో మనం ఉండకూడదు, అబద్ధంతో మనము సహవాసం చేయకూడదని ఎందుకు చెప్పినంటే, ప్రియులారా, అబద్ధం ఎవరికి సంబంధించిన విషయం అంటే చెప్పండి, ఎవరికి సంబంధించిన విషయం అండి? సాతానుకు సంబంధించిన విషయం. మనందరికీ తెలిసినటువంటి మాట అనేది, ఈ అబద్ధం అనేది అపవాదికి సంబంధించినటువంటి విషయం. ఇది అబద్ధికుడు ఎవరండి? అపవాది. అంటే ఒక కుటుంబము, ఒక వ్యక్తి అబద్ధంతో కలిసి సహవాసం చేస్తున్నప్పుడు మరి మేలుకరంగానే ఉంటుంది. కొద్ది దినాలు ఏదో లాభం ఉన్నట్టే ఉంటుంది, కొంతకాలం ఏదో దేవుడు దీవిస్తున్నాడే మమ్మల్ని అనిపిస్తుంది, కొంతకాలం అంతవరకే. అయితే చివరికి ఆ సాతాను యొక్క ఆయుధం ఏంటంటే అబద్ధం. ఈ అబద్ధంతో ఒక దినాన మనము నష్టపోవాల్సి ఉంటుంది, దుఃఖపడవలసి ఉంటుంది. చివరికి అయ్యో, నేను అబద్ధం ఆడకుండా ఉండింటే బాగుండేది, నేను అబద్ధం ఆడకుండా ఉండింటే బాగుండేది, ఎంత నష్టం జరిగింది అసలుకి అనిపిస్తుంది ఒక దినాన. ఆ సమయానికల్లా మనం ఎట్టుంటామంటే ఆర్థికంగా నష్టపోయి ఉంటాం, ఆత్మీయంగా నష్టపోయి ఉంటాము, ఆరోగ్యాన్ని నష్టపరుచుకొని ఉంటాము. ఇంకా చేసేది ఏమి ఉండదు. ఇంకా అప్పుడు మనం దేవుడా ప్రభా జ్ఞాపకం చేసుకోంటే మరి దేవుడు ఆ సమయానికి మన హృదయ స్థితిని బట్టి కనికరించుతాడో తెలియదు, కరుణ చూపుతాడో తెలియదు మనకి. అందుకొరకు ఈ అబద్ధం అనేది ఎటువంటిదంటే, మనకు తెలియకుండా మన ఆత్మీయ జీవితాన్ని కొంచెం పతనం చేసుకుంటున్నాం అర్థం. అంతే. అదే ఆజ్ఞలోనే కాదు, పౌలు గారు కూడా ఒక మాట చెప్పినారు. చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చదవండి ప్రియులారా, కొలస్సీ 3:9. ఒక్క నిమిషం అక్క. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో పేజీ నెంబర్ 183. ఒకరితో ఒకడు చదవండి అక్క. అబద్ధమాడకుడి చలక. ఇప్పుడు ఏం చేయకూడదు అంటున్నాడు మనము? ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అబద్ధము అనేది కోర్టు దగ్గర పోతే లాయర్లు అదే పనిగా ఉంటారు, ఉంది కదా. పేరుకు న్యాయాధిపతులు, పేరుకు న్యాయవాదులు. కొంతమంది సత్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు, అరుదుగా. డబ్బులు ఖర్చు పెడితే సత్యం అసత్యం అవుతుంది, డబ్బులు ఖర్చు పెడితే అసత్యం సత్యమైపోతుంది, డబ్బులు ఖర్చు పెడితే దోషులు నిర్దోషులు అవుతున్నారు, డబ్బులు ఖర్చు పెడితే నిర్దోషులు దోషులు అయిపోతున్నారు, తారుమారైపోతున్నాయి పరిస్థితులు. ఈ అబద్ధం గురించి బైబిల్లో ముందుగానే దేవుడు రాయించి పెట్టాడు. మీరు ఒక పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని పౌలు గారు చెప్తున్నారు. మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడని. ఈ అబద్ధము మనల్ని ఏ స్థితిలోకి తీసుకుపోతుందంటే, ఈ అబద్ధం ద్వారా ఎంత నష్టం అంటే చాలా నష్టం కలుగుతుంది. పౌలు గారు ఒక మాట చెప్పినారు, 1 కొరింథీ 6:10. చూడండి ప్రియులారా, 1 కొరింథీ 6:10. దయచేసి చూడండి ప్రియులారా, 1 కొరింథీ 6వ అధ్యాయము 10వ వచనం, పేజీ నెంబరు 149 కొత్త నిబంధనలో. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూచుకులైనను, దోచుకొని వారైనను దేవునికి రాజ్యానికి పోని వారి లిస్టు ఇక్కడ కనపడుతుంది. ఈ లిస్టులలో ఎవరున్నారండి?
అబద్ధికులు ఉన్నారు. ఈ లిస్టులో దేవుని రాజ్యానికి పోని వారు వీళ్ళంతా. ఈ దేవుని రాజ్యానికి పోని వారి లిస్టులో ఏముందంటే అబద్ధికులు ఉన్నారు. ఈ అబద్ధం చూడండి మనల్ని దేవుని యొక్క రాజ్యానికి పోకుండా ఆపుతుంది. అసలు ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో ఈ అబద్ధానికి. ఈ అబద్ధానికి దేవుని యొక్క సవాసాన్ని దూరం చేస్తుంది, దేవుని యొక్క పరిచయం దూరం చేస్తుంది, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను పాడు చేస్తుంది, చివరికి మనల్ని మోసగాండ్రుగా తయారు చేస్తుంది. ఈ అబద్ధం ఏం చేస్తుందంటే మోసగాండ్రుగా తయారు చేస్తుంది, అపనమ్మకస్తులనిగా తయారు చేస్తుంది. ఈ అబద్ధం మనల్ని ఏం చేస్తుందంటే భూమి మీద జీవించినంత కాలము కొన్నిసార్లు సుఖంగా, సౌఖ్యంగా, విలాసవంతంగా, అన్ని క్షేమకరంగానే ఉన్నట్లు, అన్ని మేలుకరంగానే ఉన్నట్లు, అన్ని ఆశీర్వాదకరంగానే ఉన్నట్టు చూపిస్తుంది. చివరికి మనల్ని ఏం చేస్తుందంటే ఈ అబద్ధము నరకానికి తీసుకుపోతుంది. ఈ అబద్ధం ఏం చేస్తుందంటే ప్రియులారా నరకానికి తీసుకుపోతుంది. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఇక్కడ నరకానికి పోయే వాళ్ళ లిస్టు ఉంది. ఈ లిస్టులలో అబద్ధికులు కూడా ఉన్నారు. లేవికాండంలో ఒక మాట ఉంది. లేవికాండము 19వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. లేవికాండము 19వ అధ్యాయము 11వ వచనం, పేజీ నంబరు పాత నిబంధనలో 97. పాత నిబంధనలో చదవండి అక్క. నేను మీ దేవుడని యెహోవాను, దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు ఏమనద్దంట అండి, అబద్ధం ఆడవద్దు. ఇది నాలో మరి ఆ కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి, ఆ మంచి స్నేహితులు విడిపోవడానికి కారణం ఏంటంటే అబద్ధమే. కుటుంబ వ్యవస్థలు ఏంటంటే ఒక 5 మంది కొడుకులు ఉన్నారనుకోండి, ఒక పెద్దోని మీద ఒక మనసు ఉంటుంది, లాస్ట్ ఓని మీద ఒక మనసు ఉంటుంది తల్లిదండ్రులకు. ఎవరికి తెలియకుండా చిన్నోని పిల్లలకు, పెద్దోని పిల్లలకు, ఎవరి ఇష్టమైతే వాళ్ళ పిల్లలకు సహకరించుకుంటారు తల్లిదండ్రులు. మిగతా పిల్లలకు ఆ విషయం తెలిసినప్పుడు ఒకరికొకరు కొట్టుకొని ఎంతో నెమ్మది లేకుండా ఉంటారు. కారణం ఏంటంటే అబద్ధము. తల్లిదండ్రుల మనసుల్లో పుట్టినటువంటి బిడ్డల మీద అందరి మీద ఒకటే సమానమైన మనసు ఉండాలి. భార్యాభర్త మధ్య కూడా ఇద్దరి మధ్య దాపరికలు లేకుండా ఉండాలి. విశ్వాస జీవితంలో కూడా ప్రభువుకు మన మధ్యలో లోకంలో రకరకాలైన చీకటి కార్యాలు, చీకటి మార్గాలు ఉన్నాయి. అవి మనకు సంబంధం లేకుండా ప్రభువుకు మనకు దేవుడిచ్చినటువంటి వాక్యానికి మనకు ఎటువంటి దాపరికలు లేకుండా మన హృదయం ఎట్టుండాలంటే ప్రభు దృష్టికి ప్రభు ఎప్పుడు మన హృదయాన్ని చూసినా సత్యవంతులుగా మనం కనబడాలి. ప్రభు మన హృదయాన్ని ఎప్పుడు పరిశీలించినా యథార్థవంతులంగా మనం కనబడాలి. ప్రభు ఎప్పుడు మన వైపు చూసినా కూడా మనము మన జీవితంలో, మన మాటల్లో కానివ్వండి, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సేవకునిగా నా సేవా జీవితంలో కూడా అబద్ధం అనేది కనిపించకూడదు. ఎప్పుడైతే అబద్ధం అనేది ఉంటుందో సేవ బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ దాని ద్వారా నేను సేవకునిగా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ అబద్ధం ద్వారా. ప్రియ సహోదరుడా, ప్రభు బలంలో పాల్పొందే మనము, దేవుని ప్రజలమైన మనము, నిర్దోషమైన ప్రజలంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కూర్చున్న మనము ప్రభు బలంలో పాల్పొందే మన జీవితంలో ఈ లోకంలో శరీరంతో మనం ఉన్నాం కనుక లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనకు తెలియకుండానే సులభంగా మనల్ని చిక్కులు పెట్టే పాపం ఏంటంటే ఇదే అబద్ధము. ఒక చోట ఒక ఫోన్ వచ్చింది ఒక తండ్రికి. అప్పుడు నేను అదే సమయంలో నేనున్నా. తల్లి ఫోన్ ఇచ్చా ఉంది పిల్లోడికి, చిన్న పిల్లోడు 3వ తరగతి 4వ తరగతితో. వేరే మీ నాన్న లేడని చెప్పురా అని చెప్తున్నాడు తండ్రి. వాళ్ళ అమ్మ చెప్తుంది, చెప్పురా మీ నాన్న లేడని చెప్పురా అని. ఎవరయ్యా అంటే, రే పలానా మీ నాన్న లేడా అంటే, లేడు యా అని చెప్పి. చదువుకున్న పిల్లోడికి అబద్ధం ఆడేది ఎవరు నేర్పిస్తున్నారు అంటే ఇంట్లో తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు, బయట నేర్పించడం లేదు. చాలాసార్లు మనం మోసపోయేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన పిల్లలను అబద్ధికులుగా చేసుకుంటున్నాం. మనకు తెలియకుండా మనమే అబద్ధికులు ఏమో పోతున్నాం. కారణం ఏంటంటే ప్రియరా, అపవాది దేవుని ప్రజల యొక్క ఆత్మను దొంగిలించడానికి ప్రతి దినము, ప్రతి క్షణము, గంట గడే వాడు అపవాది మన హృదయాన్ని వెంటాడుతూనే ఉంటాడు ఏదో ఒక రీతిగా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే చిన్న అబద్ధమే కదా, ఏమవుతుందిలే ప్రభా, ఏదో పనిని బట్టి, అవసరాన్ని బట్టి, అక్కర జరగాలని, ఏదో ఈ కార్యం జరగాలని అబద్ధం అనే ప్రభా క్షమించు ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకుంటాం కొన్నిసార్లు. అయితే ప్రభు చెప్పే విషయం ఏంటంటే ప్రియులారా, ఎటువంటి పరిస్థితి వచ్చినా అబద్ధం అనేది మన జీవితంలో కనిపించకూడదని ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ చదవండి, లేవికాండం 19:11. నేను మీ దేవుడని యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంగకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఒక అబద్ధం ఆడి
చాలా నష్టపోయిన చాలామంది ఉన్నారు అబద్ధమని నష్టపోయిన వాళ్ళు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు చలక. ఇప్పుడు పేజీ నెంబర్ పాత నిబంధనలో 311 పాత నిబంధనలో అందరూ చూడాలి ప్రియులారా. 311. ఇక్కడ ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఎలీషా అనేటువంటి ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. ఎలీషా అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఎలీషాకు శిష్యుడు ఎవరంటే, సేవకుడు ఎవరంటే ప్రియులారా, ఎవరండి? గేహాజీ. ఇప్పుడు ఎలీషా దైవజనునికి గేహాజీ అనేటువంటి వ్యక్తి సేవకుడుగా ఉన్నాడు. ఇప్పుడు గేహాజీ కూడా ఎవరు? సేవకుడే. గేహాజీ కూడా సేవకుడే. ఇప్పుడు దైవజనుడి దగ్గర సేవ చేసుకుంటూ గేహాజీ ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి గేహాజీ దేని కొరకు అబద్ధం ఆడాడు తెలుసా ప్రియులారా? చూడండి 22వ వచనంలో చివరిలో ఏం చూడక్క, 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను చలక. ఇక్కడ 2 మనుగుల వెండి, 2 దుస్తుల బట్టలు. ఇక్కడ మరి సిరియా సైన్యాధిపతి నయమానుకు ప్రియులారా, ఆ కుష్ఠవ్యాధి బాగైన తర్వాత ఎలీషా ద్వారా దేవుడు చేసిన అద్భుతం ద్వారా మరి ఈ నయమాన్ చెప్తాడు, అయ్యా ఎలీషాతో మీకేమైనా కావాలో తీసుకోండి, అన్ని ఏం కావాలో తీస్తే ఒకటే మాట చెప్తాడు. అసలు ఎలీషా ఏం వద్దంటాడు, అసలు వద్దంటాడు, అసలు ఇష్టపడాడు తీసుకోవడం ఎలీషా. అయితే ఎలీషా దైవజనుడి దగ్గర ఉన్నటువంటి సేవకుడైన గేహాజీ వాటి మీద ఆశపడి ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, నయమాన్ దగ్గరికి పోయినాడు. చూడండి, నయమాన్ దగ్గరికి పోతే చూడండి ఎట్టుందో పరిస్థితి. 23వ వచనంలో, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి 2 సంచులలో ఇప్పుడు చూడ అబద్ధమనే చూడండి 200 ఆశీర్వాదం మధ్య కనబడుతుంది. ఇప్పుడు ఈ మాట ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవంగా గేహాజీ 2 మనుగుల వెండి 2 దుస్తులు అని అడిగితే ఈ నయమాన్ ఏం చెప్తున్నాడు, ఏం చేసినాడు చూడండి, 2 సంచులలో 4 మనుగుల వెండి. ప్రియులారా, వాస్తవంగా అడిగింది 2 మనుగులు అయితే వచ్చింది ఎంత అండి? 4 మనుగులు. చూడండి అబద్ధం, చూడండి ఎంత పని చేస్తుందో. అబద్ధం ఎంత పని చేస్తుంది, 200 ఆశీర్వాదం అది చూపించదు అబద్ధం. అపవాది మార్గాలన్నీ కూడా అంతే. మన కుటుంబాలకు, మన బిడ్డలకు, సంఘానికి, మన ఆత్మీయ జీవితానికి ఆత్మానుసరంగా ముందుకు పోకుండా శరీరానుసరంగా నడుచుకున్నప్పుడు మేలకరంగా, ఆశీర్వాదకరంగా తక్కువ సమయంలో 200 ఆశీర్వాదం పొందినట్టుగా కనబడుతుంది అంతే. అయితే చివరికి అది ఏమైపోతుందంటే చూడండి, 2 మనుగుల వెండి, ఆ 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలు ఇచ్చి తీసుకుపోయినాడు. తర్వాత కింద కనబడుతుంది, చివరికి దైవజనుడి దగ్గరికి ఎలీషా దగ్గరికి వచ్చినాడు గేహాజీ. 25వ వచనం చదవండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గేహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చిదివే అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను. చిన్న అబద్ధం అండి. దైవజనుడు అయినాడు, గేహాజీ నువ్వు నా సేవకునే కదా, అసలు కనిపించలే, యాడికి పోయినావు నువ్వు అని. వాస్తవంగా గేహాజీ అయ్యా ఈ విధంగా మనసులో ఆలోచన పుట్టి నయమా దగ్గర పోయి ఇది తెచ్చుకునే చెప్పినట్టే ఒకవేళ ప్రభు ద్వారా ఆ దైవజనుడి ప్రార్థన ద్వారా క్షమాపణ ఉండదేమో ఈ గేహాజీకి. కానీ గేహాజీ చెప్తున్నాడు, అయ్యా నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదు. దేవుని దైవజనుల దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఎట్టున్నాడు ఇప్పుడు? చిన్న భౌతికమైనటువంటి వారి కొరకు, ఏదో వెండి కొరకు, ఏదో బట్టల కొరకు దైవజనునితో అబద్ధం ఆడుతున్నాడు. ప్రియులారా, వాస్తవంగా ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి మనము. ఈ అబద్ధం ద్వారా ఎంత నష్టం జరిగిందంటే కింద గేహాజీ పరిస్థితి వేరుగా అయిపోయింది. చదవండి 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె
తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి. వాస్తవంగా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని నిర్దోషులుగా నిలబెట్టుకోవాలనే, ఆయన సన్నిధిలో ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అయితే దైవజనుడు ఎలీషా దగ్గర సేవకుడుగా దేవుడు అవకాశం ఇచ్చినాడు గేహాజీ ఉండడానికి. అయితే ప్రియులారా, అబద్ధం చేత నయమానికి ఉన్నటువంటి కుష్ఠము చివరికి గేహాజీకి వచ్చింది. కారణం ఏంటంటే గేహాజీకి మాత్రమే కాదు, గేహాజీకి సంతతి వారికి కూడా సర్వకాలము. చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకు ఉన్నటువంటి పొరపాట్లు తప్పిదాల వల్ల ఏదో శరీరంతో ఉన్నాం కనుక చేయవలసి వచ్చింది, మాట్లాడవలసి వచ్చింది, ముందుకు పోవాల్సి వచ్చింది అనేటువంటి ఆలోచనలో కొంత ధోరణితో మనం ఉంటాం. కొన్నిసార్లు మనం చేసేటువంటి దేవునికి విరోధమైన కార్యాల ద్వారా రాబోయే దినాల్లో మన బిడ్డల పైన ఆ ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం పడి ఆ బిడ్డలు కూడా అన్నీ తయారైపోతారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. ఇప్పుడు వాస్తవంగా గేహాజీకి కానీ గేహాజీ సంతతి కానీ ఈ కుష్ఠం లేదు. అయితే ఒక అబద్ధం ద్వారా గేహాజీ తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు వాస్తవంగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఉన్న శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ కార్య సమయంలో కొంతమంది శిష్యులు దూరంగా భయపడి ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ శిష్యులు కనిపించిన తర్వాత క్రీస్తు కొరకు వారు ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి పరిచయం చేసినారు. వారి ప్రాణాలు అర్పించి సేవ చేసినారు. ప్రియులారా, శిష్యుల ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల యొక్క క్రయధనం ద్వారా మనం కూడా రక్షించబడ్డాం. మన దగ్గరికి సువార్త వచ్చింది, ప్రభు ప్రేమ వచ్చింది. ఇప్పుడు దైవజనుడి దగ్గర ఉన్నటువంటి గేహాజీ ఎట్లా ఉండాలంటే, ఎలీషా అద్భుతములు చేసినాడు. వాస్తవంగా ఎలీషా ఎటువంటి దైవజనుడు అంటే, కొన్ని మాటలు ఎలీషా గురించి జ్ఞాపకం చేసుకుంటాం. గేహాజీ మాదిరే ఎలీషా కూడా ఒకప్పుడు సేవకుడే ఏలియా దగ్గర. గేహాజీ సేవకుడుగా ఎట్లున్నాడో ఎలీషా కూడా ఏలియా దగ్గర చూడండి, ఆయన కూడా ఒక సేవకుడే. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు చాలక. ఎలీషాతో దేవుడు చెప్పిన మాట ఏలియాతో చెప్పిన మాట ఎలీషాకి చెప్తున్నాడు. ఎలీషా, నన్ను దేవుడు బేతేలుకు పొమ్మన్నాడు, నువ్వు ఇక్కడనే ఉన్నాంటే ఎలీషా చెప్తున్నాడు, అయ్యా దేవుని జీవంతోడు, నీ జీవంతోడు, నిన్ను విడిచి నేను ఎక్కడ పోనయ్యా అని చెప్తున్నాడు. తర్వాత 4వ వచనంలో ఇక్కడ దేవుడు ఎరుకోకు పొమ్మంటున్నాడు. ఎలీషా నన్ను ఏలియా చెప్తుంటే, అయ్యా నీ యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టానని చెప్తున్నాడు. తర్వాత 6వ వచనంలో ఎలీషా, దేవుడు నన్ను యోర్దానికి పొమ్మని చెప్తున్నాడు, నువ్వు ఇక్కడనే ఉండయ్యా అంటే ఎలీషా చెప్తున్నాడు, అయ్యా యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టాను అని చెప్తున్నాడు. అసలు ఎలీషా ఎటువంటి దైవజనుడు అంటే, ఏలియాను విడిచిపెట్టకుండా ఏలియాతో దగ్గరగా ఉండి ఏలియా యొక్క అనుభవాలని చూస్తూ, ఏలియా యొక్క పరిశుద్ధతను చూస్తూ, ఏలియా యొక్క దేవునితో సవాసం కలిగినటువంటి సవాసను చూస్తూ నేర్చుకున్నటువంటి విషయాలు ఉన్నాయి ఎలీషా దగ్గర. ప్రియులారా, ఏలియా ఎటువంటి పరిశుద్ధుడో, ఏలియా ఎటువంటి అద్భుతములు చేసినాడో ఎలీషా కూడా అద్భుతములు చేసినాడు, దేవుని ద్వారా ఆశ్చర్యకార్యములు చేసినాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 2వ అధ్యాయము 2వ వచనంలో 1, 2, 3, 4, 5వ లైన్లో వారిద్దరు అనే మాటను చూడండి. నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. తర్వాత 4వ వచనం చివరిలో గనుక వారిద్దరు ఎరుగోకు ప్రయాణం చేసిరి. తర్వాత 6వ వచనము చివరిలో వారిద్దరును ప్రయాణమై. చూడండి ప్రియులారా, ఒక దైవజనుని దగ్గర ఒక సేవకుడు ఉండేటువంటి అనుభవం ఇది. ఏలియాతో ఎలీషా కలిసి దగ్గరగా ఉన్నందుకు బదులుగా దేవుని దాసులతో కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏలియాను విడిచిపెట్టకుండా ఏలియాతో సవాసం కలిగి ఎలీషా ఉన్నందుకు 200 ఆత్మను, ఏలియా యొక్క 200 ఆత్మను ఎలీషా పొందినాడు.
చూడండి ప్రియులారా, 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. ఎరికో దగ్గర నుండి ప్రవక్తల శిష్యులు చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచిన్నదని చాలక. ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉన్నది అంటే ఏలియాతో పరిశుద్ధత ఎలా ఉందో, ఏలియాతో దేవుడు ఏ అద్భుతములు అనేక అద్భుతములు చేస్తూ వచ్చినాడు, ఎలీషాతో కూడా దేవుడు అదే రీతిగా అద్భుతములు చేసేటువంటి ఆత్మను దేవుడు ఎలీషాకు అనుగ్రహించినాడు అని అనేకులు చూసినారు. ఒక దైవ సేవకుని దగ్గర మనం ఉన్నప్పుడు, ఒక సంఘంలో దేవుని యొక్క సేవకుని దగ్గర మనం ఉన్నప్పుడు ప్రియులారా, దేవునికి పరిచర్యలు ఎంత ముందుకు వెళ్ళాలంటే అంత ముందుకు వెళ్ళాలి. కానీ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ముందుకు సాగిపోలేము. ఇప్పుడు అటువంటి ఏలియా యొక్క ఆత్మను కలిగినటువంటి ఎలీషా దగ్గర సేవకుడుగా గేహాజీ ఉన్నాడు. ఏలియాతో సవాసం ఎలీషా చేసినందుకు, ఎలీషా ఏలియాకు సేవ చేసినందుకు, సేవకుడుగా ఉన్నందుకు దేవజనుని యొక్క ఆత్మను పొందినాడు ఎలీషా. ఇప్పుడు ఎలీషాకు సేవకుడుగా గేహాజీ ఉన్నాడు. గేహాజీ ఎట్లా ఉండాలంటే ఎలీషా ఎటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధత, అదే దేవుని ఆత్మ గేహాజీ కూడా కలిగి ఉండాలి. కానీ లోకాల్లో ఉన్నటువంటి వాటిని చూసి లోక సంబంధమైన వాటిపై మనసు నిలుపుకొని ప్రియులారా, వెండి కొరకు, బట్టల కొరకు, ప్రియులారా, దేవజనుని యొక్క సవాసాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు గేహాజీ. చివరికి తన సంతతి వారికి శాపం తెచ్చిపెట్టుకున్నాడు. శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియులారా, అబద్ధం అనేది 200 ఆశీర్వాదం వల్లే కనపడుతుంది. కానీ మనం ఈ లోకంలో జీవించినంత కాలము ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ధనవంతుడు చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో ఒక మాట చెప్తా వచ్చినాడు, అబ్రహాం అయ్యా, భూమి మీద నా సహోదరులు ఉన్నారు, వారు ఈ యాతనకరమైన స్థలంలోకి రాకుండా ఎవరినన్నా పంపయ్యా, ఇక్కడ ఈ నరకం, యాతనకరమైన నరకం ఉందని అని చెప్తా వచ్చినాడు. చూడండి ప్రియులారా, నరకంలో పడితే కానీ ధనవంతుడికి అర్థం కావడం లేదు. చూడండి, ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనం ఏం మాట్లాడినా, ఏ వస్త్రాలు ధరించినా, ఏ విధంగా నడుచుకున్నా, ఎట్లు ప్రవర్తించినా, ఎట్లు నడుచుకున్నా ఎవరు కూడా మనం లెక్క అడగరు. కానీ ప్రియులారా, కేవలము ఒక దినాన ప్రభు దగ్గర తీర్పు కొరకే మనం నిలబడతాం. ఆ తీర్పులో మన భూమి మీద ఈ దేహంతో జరిగించినట్టు మంచి క్రియల ఫలితము, చెడు క్రియల ఫలితము మనము పొందుతాం. అంతవరకు మనకు ఏమి అర్థం కాదు, అంతవరకు మనకు ఏది అర్థం కాదు. ప్రియులారా, వాస్తవంగా గేహాజీ వల్లే ఒక దినాన గేహాజీ అనుకున్నాడు, రే నేను 2 మనుగులు అడిగితే 4 మనుగులు వచ్చింది, బట్టలు వచ్చినాయి, ఇదేదో సంతోషకరంగా ఉంది అన్నాడు. కానీ చిన్న అబద్ధం చేత ఆ ఆశీర్వాదం అంతా ఏమైంది, 4 మనుగుల వెండి ఏం చేసుకోవాలండి ఇప్పుడు? బట్టలు ఏం చేయాలండి ఇప్పుడు? శపితమైనటువంటి పరిస్థితుల్లోకి జారి వెళ్ళిపోయినారు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. సామెతలు 1:19. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించి వారి ప్రాణమును. చూడండి ప్రియులారా, మనకు ఇష్టం ఉంటుంది అండి, కొన్ని అలవాట్లు మనకి ఇష్టం ఉంటుంది. ఆశ, పలాని ఆహారం అంటే ఆశ, పలాని బట్టలు అంటే ఆశ, పలాని అలవాట్లు అంటే ఆశ ఉంటుంది. ఈ లోక సంబంధమైన ఆశలు అన్నీ కూడా ఒక దినాన మనల్ని చంపేస్తాయి, ప్రభుకు దూరం చేస్తాయి, నిత్య నరకాగ్ని తీసుకుని పోతాయి. నిత్య నరకాగ్నికి ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం. ఏముందంటే 1వ కొరింథీలో ఇందాక మనం చదువుకున్నాం, నరకానికి పోయే లిస్టులో అబద్ధం అనేది కూడా ఒకటి ఉంది. ఇంకో మాట ఉంది, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మన గుండంలో పాలు పొందుదురు. ఇదేంటంటే 2వ మరణం. మన ఆత్మను నరకంలో పడేసేటట్టు సిద్ధపరుస్తుంది. ఈ అబద్ధం అనేది భౌతికంగా మేలుకరంగా చూపిస్తుంది. తర్వాత మనం ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెడితే మన ఆత్మకు అది ఏమవుతుందంటే నరకంలోకి పోయేటట్టు చేస్తుంది. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో పాల్పొంది మన జీవితంలో 2024వ సంవత్సరంలో చివరి మాసం చివరి ఆ దినాలలో మనం ఉన్నాం. ఒకవేళ మన జీవితంలో ఎక్కడన్నా అబద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, అది కుటుంబ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, దేవుని మందిరంలో సేవకునిగా నా జీవితంలో కూడా ఎక్కడన్నా అబద్ధం ఉన్నదా, అది ప్రభువుకు నాకు తెలుసు. నా హృదయం ఏ విషయంలో అబద్ధం ఆడుతుంది, నా హృదయం ఏ విషయంలో అబద్ధికునిగా ప్రభు దృష్టికి ఉంది అని మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు. నా భార్యకు తెలియదు, పిల్లలకు తెలియదు, సంఘానికి తెలియదు, కేవలం ప్రభువుకు మాత్రమే తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ లోకంలో అబద్ధం అనేది ఏం చేస్తుందంటే ఆ లోక సంబంధమైన వాటిని ఆశించేటట్టు చేస్తుంది. ఈ అబద్ధం ద్వారా రెండంతలుగా లాభం వచ్చేటట్టు చేస్తుంది ఈ అబద్ధము. చివరికి దాని ద్వారా అన్ని నష్టకరమైన పరిస్థితులు, అన్ని నష్టకరమైన పరిస్థితులే. ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం చూడండి ప్రియులారా. సామెతలు 1:30. నా ఆలోచన విన్ననోళ్ళకు పోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. 31వ వచనం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము, గేహాజీ తగిన ఫలము అనుభవించినాడు. ప్రియులారా, ఒక మంచి పరిశుద్ధ ఏలియా ఆత్మ కలిగిన ఏలిషా దగ్గర సేవకుడుగా ఉన్నటువంటి గేహాజీ ఎట్టున్నాడంటే దేవుని ఆత్మ కలిగిన వాడై మంచి నమ్మకమైన పరిచారకునిగా, మంచి నమ్మకమైనటువంటి సేవకుడిగా గేహాజీ కూడా సిద్ధపాటు అయి ఉండవలసింది. కానీ లోక సంబంధమైన ఆశించి ప్రియులారా అంత నష్టపోతున్నాడు. ఎలిషా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు బయటికి. వాస్తవంగా ఏంటంటే ఈ అబద్ధం అనేది శరీర సంబంధమైనది, సాతానికి సంబంధించినది. ప్రియులారా, మన జీవితంలో ఎక్కడన్నా కూడా ప్రభు ఇంటికి సమయానికి వచ్చే విషయంలో ఏమన్నా అబద్ధికులుగా ఉన్నామా? కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకునే విషయంలో అబద్ధికులుగా ఉన్నామా? దేవునికి సాక్ష్యం కలిగి జీవించే విషయంలో అబద్ధికులుగా ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో అబద్ధికులుగా ఉన్నామా? దేవుని ఎదుట చేసుకున్నటువంటి తీర్మానాలను నెరవేర్చుకోలేక అబద్ధికులుగా ఉన్నామా? ప్రభు మనసు కలిగి వాక్యానుసారమైన జీవితం జీవించే విషయంలో ఎక్కడన్నా తప్పిపోయిన పరిస్థితులు తప్పిపోయి అబద్ధికులుగా ఉన్నామా? అయినప్పటికీ కూడా ప్రియులారా, ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకొని ప్రభు మనల్ని కృప చూపి సజీవంగా ఉంచినాడు. ఇంతవరకు కూడా ప్రభు ఎవరంటే ఆయన ఒకవైపు కోపించుతూనే వాత్సల్యం చూపేటువంటి దేవుడు ఆయన. ఒకవైపు కోపిస్తూనే రెండో వైపు వాత్సల్యం చూపేటువంటి దేవుడు ఆయన. ఎందుకు మనకి ఈ తరుణాన్ని ఇచ్చినటువంటి ప్రియులారా, మన జీవితంలో ప్రభువుకి అయిష్టమైనవి, మన జీవితంలో ప్రభువుకి విరోధమైనవి అవి ఏమన్నా ఉంటే కానీ అబద్ధమైన వాటిని ఏమైనా తీసేసుకొని విడిచిపెట్టి మనల్ని మనం పరీక్షించుకొని బల్లలో పాల్పొందాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకొరకు ఈ బల్ల తింటే ఆరోగ్యమని కాదు, ఈ బల్లలో పాలు పొందితే ఏదో వారం అంతా క్షేమంగా ఉంటామని కాదు, ఈ బల్లలో పాలు పొందితే దేవుడు ఏమైనా క్షమిస్తాడని కాదు, ఈ బల్లలో పాలు పొందితే వ్యాపార అభివృద్ధి అవుతాయని కాదు, ఈ బల్లలో పాలు పొందితే ఉద్యోగాల అభివృద్ధి అయితేనే కాదు, ఈ బల్లలో పాలు పొందితే వివాహాలు అయితేనే కాదు. ఏం కాదు ప్రియులారా, ఈ బల్ల దేనికి సాదృశ్యం అంటే ప్రభువును చూపిస్తున్నాయి. ప్రభు వలె పరిశుద్ధత కలిగి, ప్రభు వలె ప్రేమ కలిగి, ప్రభు వలె నమ్మకమైన జీవితం, దేవుని దృష్టికి నమ్మకమైన జీవితం జీవించడం కొరకై ఈ బల్ల మనకు సాదృశ్యంగా కనపడతా ఉంది. ప్రియులారా, అబద్ధం ఆడుగుడి, ఒకరి మీద కూడా అబద్ధ సాక్ష్యములు పలకగుడి. గేహాజీ కేవలం అబద్ధంతో, చిన్న అబద్ధం. ఒకవేళ క్షమాపణ అడిగింటే దైవజనుని ఆ విషయం ఎట్లున్నది తెలియదు, కానీ నేను ఎక్కడ పోలేదు నీ అని చెప్తున్నాడు. ప్రియులారా, అబద్ధం అనేది శాపానికి గురి చేస్తుంది మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డలని. ఇది వాస్తవమైనటువంటి సత్యం ప్రియులారా. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది వాక్యము? చూడండి ప్రియులారా, 50వ కీర్తన 17వ వచనం. 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నా మాటలను నువ్వు వెనకకు త్రోసివేయదు. ఏంటంటే ప్రియులారా, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని సరిచేయాలనుకున్నప్పుడు, దేవుడు మనలో ఉన్నటువంటి బలహీనతలను, పొరపాట్లను, తప్పిదములను, శరీర సంబంధమైన వాటిని తీసేయాలని ప్రభు ఇష్టపడుతున్నప్పుడు అవి మనకి ఎట్టుంటుందంటే అసహ్యంగా కనపడుతుంది. దేవుని యొక్క దిద్దుబాటు కొన్నిసార్లు ఈ శరీరం ఒప్పుకోదు. దేవుని యొక్క సరిచేసే విధానము, దేవుడు తన వాక్యం చేత సరిచేసే విధానము అసలు ఈ శరీరం ఒప్పుకోదు. అసలుకి నాకు కావాలంటుంది శరీరము, నేను ఇష్టపడినవి నాకు కావాలంటుంది, నేను ఆశపడినవి నాకు కావాలంటుంది ఈ శరీరము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, కొన్నిసార్లు మన ఆత్మీయత క్షేమం కోరి దేవుడు కుటుంబ వాక్యం ద్వారా కానివ్వండి, వ్యక్తిగత వాక్యం ద్వారా కానివ్వండి, సేవకులు చెప్పే వాక్యం ద్వారా కానివ్వండి, తోటి విశ్వాసం ద్వారా దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రియులారా, దిద్దుబాటు చేసుకోవాల్సినటువంటి విషయాలను దిద్దుబాటు చేసుకోవడానికి కొన్నిసార్లు ఇష్టం ఉండదు మనకి. నాకు తెలుసులే అన్నా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులేమ్మా. ప్రియులారా, దిద్దుబాటు నీకు అసహ్యం అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
దేవుని యొక్క వాక్యం చూడండి ప్రియులారా. మరి ఈ అబద్ధం ద్వారా ఏమవుతుందంటే మన జీవితంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన 21:8 చదవండి ప్రియులారా. ప్రకటన 21:8. పిరికివారు చదవండి అక్క. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ చాలమ్మ. ఇప్పుడు అబద్ధికులు ఎక్కడున్నారండి? అగ్నిగంధకంలో తమ గుండంలో పాలు పొందేటువంటి స్థితిలో ఉన్నారు. అగ్నిగుండంలో పోవడానికి ప్రభువును నమ్ముకొని ఆచారాలు విడిచిపెట్టుకొని తర్వాత ప్రభు బలలో పాలు పొంది మేము ప్రభువును ఆరాధించేవారమని చెప్పుకొని దేవుని సేవకులతో కలిసి పరిచయం చేస్తూ, ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన జీవితంలో చిన్న అబద్ధం ఉన్నా కూడా ప్రభు మన ఆత్మను స్వీకరించడు, ప్రభు మనల్ని అంగీకరించడు, ప్రభు మనల్ని ఇష్టపడడు. ఒకవేళ లోకం ఇష్టపడుతుంది మనల్ని. అబద్ధికులంగా ఉంటే లోకం ఇష్టపడుతుంది, అబద్ధికులుగా ఉంటే చట్టాలు ఇష్టపడతాయి, అబద్ధికులుగా ఉంటే లోకమంతా ఇష్టపడుతుంది. ఎందుకంటే లోకంలో అపవాది రాజ్యం వెళ్తా ఉన్నాడు. గొప్ప గొప్ప చట్టాలు సైతం కూడా మార్చేసినాడు అపవాది. నీతి కలిగినటువంటి, న్యాయం కలిగినటువంటి చట్టాలను మార్చేసినాడు. అనేకలు గొప్ప గొప్ప వారి హృదయాలను ప్రేరేపించి చట్టాలే మార్చేసినాడు అపవాది. ప్రియులారా, అబద్ధం అనేది మనల్ని ఏం చేస్తుందంటే నిత్య నరకాగ్ని తీసుకుపోతుంది. ఏం చేస్తుందండి? నిత్య నరకాగ్ని తీసుకుపోతుంది. కీర్తనలు 89వ కీర్తన 33వ వచనం చదవండి ప్రియులారా. 89వ కీర్తన 33వ వచనం చదవండి ప్రియులారా. చదవండి అక్క. నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. అబద్ధం ఏం చేస్తుందంటే ఉన్నటువంటి విశ్వాసాన్ని దొంగిలించుతుంది. అబద్ధం ఏం చేస్తుందండి? భక్తుడు ఏం చెప్తున్నాడంటే అబద్ధికుడనై నా విశ్వాసాన్ని విడిచిపెట్టనని చెప్తున్నాడు. అంటే అబద్ధం ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని విడిచిపెట్టేట్టు చేస్తుంది. ప్రభుపై మనం ఎంత నమ్మకం ఉంచున్నామో, ప్రభుపై ఎంత ఆధారపడుతున్నామో, ప్రభుని ఎంతగా ఇష్టపడుతున్నామో, ప్రభు ప్రేమను ఎంతగా చాటుతున్నామో అవి ఏమి చేయకుండా ప్రభుపై నమ్మకం లేకుండా చేసి పెడతాయి. చివరికి ఏం చేస్తుందంటే అబద్ధము, నేను ప్రభుని నమ్ముకున్నందుకు ఏం లాభం, నేను ప్రభుని నమ్ముకున్నందుకు నాకేం లాభం కలిగింది, అన్ని నష్టాలే కలుగుతున్నాయి, అన్ని ఇబ్బందులే కలుగుతున్నాయి, అన్ని ఎదిరింపులే కలుగుతున్నాయి, మేలుకరమైన పరిస్థితులు ఏది లేదు, అన్నీ తిరుగుబాటు స్వభావాలు కనబడుతుంది. నేను ఏం లాభం ప్రభువు నమ్ముకొని, ప్రభువు నమ్మకతలిగే బాగుంటుంది, ప్రభువు నమ్మకతలుగా మేలుగా ఉన్నాం మేము, ఎందుకు ప్రభువు నమ్మడం అనే స్థితికి ఈ అబద్ధం తీసుకుపోతుంది. అదే భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. నేను అబద్ధికుడనై నా విశ్వాసతను నేను విడిచిపెట్టాను. అబద్ధం ఏం చేస్తుందంటే ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తుంది. అంటే విశ్వాసంగా ఉండకుండా అవిశ్వాసలేకి తీసుకుపోతుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే అబద్ధం ఇంత ప్రమాదకరము, అబద్ధం అనేది ఇంత ప్రమాదకరమైనది. దేవుని యొక్క వాక్యం చూడండి. 1 తిమోతి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా దీనికి ప్రయత్నం చేయండి. 1 తిమోతి 4:1. 1 తిమోతి, ఒక నిమిషం అందరు తీసినాక పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 191. కొత్త నిబంధనలో 191 చూడండి ప్రియులారా. 1 తిమోతి 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మతేటగా చెబుతున్నారు. ఎటువంటి బోధకులు అండి? అబద్ధికుల వేషధారణ వలన మోసపురుచు ఆత్మల యందు దయ్యముల బోధ. అంటే అబద్ధికుల బోధలు. ఒకసారి నంద్యాలకు పోయింటే ఒక ఆటో అన్న ఉన్నాడు. ఆటో అన్న ఒక గంట సేపు నాతోనే ఉన్నాడు, నా పని అయిపోయిన వరకు. ఆటో కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. ఆటోకు వాక్యాలు రాపించినాడు, మంచి మంచి వాక్యాలు ఆటోలో కనిపించుకున్నాడు, సువార్త వాక్యాలన్నీ. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత బస్ ఎక్కే సమయంలో ఒక మాట అన్నాడు, అన్న
మీకేమన్నా దర్శనంలో చూపించే నా గురించి దేవుడు ప్రభు చెప్పండి అన్న, నేనేమైనా దాని గురించి నేనేమన్నా ఆలోచన చేస్తా అంటున్నాడు. చూడండి, అంటే అబద్ధ బోధకులు ఎట్లున్నాయంటే నీ గురించి ప్రార్థన చేసినప్పుడు ఈ దర్శనంలో దేవుడు చూపించినాడు అని. చూడండి, వాక్యం చెప్తున్నా, సత్యం చెప్తున్నా. నేను ఎవరిని విమర్శించలేదు, ఎవరిని నేను ఏ బోధలో తప్పుపట్టడం లేదు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుని మనం ఇంటికి తెలుసుకోసుకుని ఉండండి, ఏదో దైవసేవుడు కదా అని అన్న ప్రార్థన చేయండి అయ్యగారని. ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి మీ ఇంట్లో అది ఫలాన్ని తిరుగుతూ ఉంది అని చెప్పాడు. అప్పుడు కుటుంబ సభ్యులు, అయ్యా ఏం చేయాలో చెప్పయ్యా అంటే, ఉపవాస ప్రార్థన పెట్టాలా, ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఖర్చు. ఇట్లా అబద్ధికుల బోధకులు కూడా తయారైపోయినారు. స్వలాభం కోసం, సంపాదన కొరకు, అంత అబద్ధమే. ప్రభు అబద్ధికుడు కాదు. ప్రభు పేరు చెప్పి అబద్ధం ఆడేవారు ఉన్నారు. ప్రభు పేరు చెప్పి ప్రభును ప్రభు అబద్ధికుడుగా అన్నట్టుగా చూపిస్తున్నారు బోధకులు కూడా. తనకు అనుకూలమైన బోధలు, సంఘక్షేమం ఉండదు, విశ్వాస ఆత్మీయత అభివృద్ధి ఉండదు, మారు మనసు గురించినటువంటి వాక్య బోధలు ఉండవు, క్రమాన్ని గురించినటువంటి పరిస్థితులు కనిపించవు. ఏది చూసినా ఎట్టుంటుందంటే సొంత లాభం కొరకు, అరే అన్న చెప్పేది నిజమే కదా, అయ్యగారు చెప్పేది నిజమే కదా, సేవకుడు చెప్పేది నిజమే కదా, ఇట్లా అయిపోతుంది పరిస్థితులు. చివరికి ఇటువంటి వారందరిని గురించి, ఇటువంటి అబద్ధంతో జీవించేటువంటి వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే ఒకటే మాట చెప్తున్నాడు. ఒక మాట చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చెప్తున్నాడు ప్రభు. మత్తయి సువార్తలో ఒక మాట చెప్తున్నాడు, అక్రమం చేయవాళ్ళరా నా ఎదురుని మీరు తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదా అన్నాడు. చదవండి అన్నమాట ప్రియులారా. అప్పుడు వారు చెప్తారు, అయ్యా నీ నామమును మేము దయ్యాలు నిలగొడ్డామయ్యా, నీ నామమును మేము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా ప్రతి వాడును పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయబడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా. చాలక ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? వీళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దయ్యాలు వెళ్ళగొట్టేవారు ఉన్నారు, అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి వారితో, ఇటువంటి అబద్ధ బోధకులతో ప్రభు చెప్పే మాట ఏంటంటే ప్రియులారా, ఏం చెప్తున్నాడు ప్రభు వారితో కింద, అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను అక్రమం చేయవారులారా. ఇదంతా ఏంటంటే అక్రమం ఇదంతా అక్రమం ఏంటంటే అబద్ధం ఇదంతా. అమ్మ నీ గురించి దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు, అక్క నీ కోసం ప్రార్థన చేస్తే దేవుడి విధంగా చూపిస్తున్నాడు అని. అయ్యో పాస్టర్ గారు అండి, అయ్యో అయ్యగారండి, అయ్యో అన్న ఏం చెప్పారు చెప్పన్నా, ఏం చెప్పారు. అబద్ధ బోధలు ఇవన్నీ కూడా. ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రభు చేసే కార్యాలు వారి విశ్వాసాన్ని బట్టి, వారి పరిశుద్ధ జీవితాన్ని బట్టి ప్రభు కృప చూపుతాడు. ఒకవైపు వైద్యం తీసుకుంటూ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. వాల్పోస్టులు పెడతాంటారు అప్పుడప్పుడు ఈ అబద్ధక బోధకులంతా కూడా, మంచి ప్రవచన వరం కలిగినటువంటి దైవజనుడు అని. దైవజనుడు అంటే ఎవరంటే ఎలీషా లాంటి దైవజనుడు. దైవజనుడు ఎవరంటే ఏలియా దైవజనుడు. ఇటువంటి వారికి ఆ దైవజనుడు అనే పేరు తగుతుంది ఇటువంటి పరిశుద్ధులకు, ఇటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి. సూటు బుట్టు వేసుకొని, టై పెట్టుకొని, కోట్ వేసుకొని గొప్ప ప్రవచనం కలిగిన మైకులు చెప్తా అంటారు, గొప్ప ప్రవచనం కలిగిన దైవజనులు, అద్భుతములు చేసే దైవజనులు, దర్శనములు చూపే దైవజనులు. వీళ్ళంతా ఏంటంటే అబద్ధ బోధకులు. వాక్యం చెప్తున్న సత్యం ప్రియులారా, ఇదేం కాలం అంటే అండి, ఇప్పుడు చదవండి మొదటి తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి 4:1. ఒక్క నిమిషం అక్క, పేజీ నెంబర్ 191. చూడండి ప్రియులారా, అయితే కడవరి దినములలో
చాలక అది ఇది. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, కడవరి దినాలలో మనం ఉన్నాం. ఈ కడవరి దినాలలో అబద్ధం అనేది సత్యంగా కనపడుతుంది. ఈ కడవరి దినాలలో అసత్యము సత్యంగా కనపడుతుంది. ఈ కడవరి దినాలలో అక్రమం క్రమంగా కనపడుతుంది. ఈ కడవరి దినాలలో శరీరానుసరమైనటువంటి మనసు ఆత్మానుసరంగా కనపడుతుంది. అయితే ఎవరికి వారం చాలాసార్లు మోసపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇది చేయొచ్చులే, ఇట మాట్లాడుకోవచ్చులే, ఇట ముందుకు వెళ్ళిపోవచ్చులని. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గేహాజీ అబద్ధమాడి శాపగ్రస్తుడైపోయినాడు. ఈ అబద్ధం ద్వారా అనేకులు బోధకులు అక్రమస్తులుగా అయిపోతున్నారు. ఈ అబద్ధం ద్వారా అనేకులు నరకానికి ఈడ్చుకొని పోబడతా ఉన్నారు. ఈ అబద్ధం ద్వారా అనేకులు యాతనకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. యాతనకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ అబద్ధానికి ఇంత బలం ఉంది కానీ తెలియదు. చిన్న అబద్ధం కదా, ఏం కాదు అనుకుంటాం. తల్లిదండ్రులుగా మనం అబద్ధులు అయినామనుకోండి, బిడ్డలు కూడా అబద్ధకులు అయిపోతారు. తర్వాత మనం ఎందుకు అబద్ధం ఆడుతున్నాం అంటే వాడు ఏం చెప్తాడు చెప్పండి, ఏం చెప్తాడు వాళ్ళు, నువ్వు పిల్లలంబడి తిరిగి ఆ పెద్ద అబద్ధాలను నేర్చుకునేవారు అంటారు. పిల్లలంబడి తిరిగి కాదండి, మనం మాట్లాడే అబద్ధ మాటలు విని మన పిల్లలు కూడా మన మాదిరి అబద్ధకులు అయిపోతున్నారు. కానీ మనకు అది అర్థం కావడం లేదు. ఇదెంత అయిందంటే ప్రియులారా, సులువుగా చిక్కుల పెట్టే ఇదొక పాపం అనుకోవచ్చు. ఇదొక పాపం. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 2:4. ఆయనను ఒక నిమిషం, పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 221 చూడండి ప్రియులారా, 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, సత్యం లేదు. చాలక అబద్ధం అంటే ఏంటంటే ప్రియులారా, నేను ప్రభువుని నమ్ముకొని ఉన్నాను, ప్రభువులలో పాల్పొందుతున్నాను, నేను కూడా మందిరంలో పరిచయం చేస్తున్నాను, నేను కూడా సేవకునిగా నేను కూడా దేవుని సేవ చేస్తున్నాను అని నేను చెప్పుకుంటుంటా. కానీ దేవుని ఉద్దేశం ఏంది, దేవుని చిత్తం ఏంది, వాక్యం ఏం బోధిస్తుంది, ఆ వాక్యానుసారంగా నేను ఉన్నానా, వాక్యానుసారంగా సేవ చేస్తున్నానా, నేను లేదు అని నేను గ్రహించుకోవాలి. విశ్వాస జీవితంలో బలంలో పాలు పొందే మనము నిజంగా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం నాలో ఉందా లేదా అని మనం కూడా వాక్యానుసారంగా పరీక్షించుకోవాలి ప్రియులారా. ఒకవేళ అది పట్టించుకోకుండా తెలుసులే, అన్నీ తెలుసు మాకు, ఏం కాదు చేయొచ్చు, మళ్ళీ ప్రభు క్షమాపణ అడిగితే ప్రభు క్షమిస్తాడు అనుకున్నాం అనుకోండి, పొరపాటున మనలో దేవుని యొక్క వాక్యం నిలవదు, అసలు నిలిచి ఉండదు. దేవుని యొక్క వాక్యం మనలో పని చేయదు. దేవుని యొక్క వాక్యం మనలో పని చేయదు. ఇదే 4వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా, 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక, ఒక్క నిమిషం అమ్మా సిస్టర్, 4వ అధ్యాయము 20వ వచనం, పేజీ నెంబర్ 223 చదవండి అమ్మా. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల చాలక అతడు అబద్ధికుడుగాను, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, ప్రభు బలలో పాల్పొందని చెప్పి తన సహోదరిని ప్రేమించకుంటే ఏంటంటే ప్రియులారా, దేవుడు వచ్చిన తలంపుతో చెప్తున్నాను. ఒకవేళ అనేకులపై మన బంధుమిత్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, అనేకులపై ఎవరైనా కావచ్చు, ఒకవేళ వాళ్ళపై నిజంగా ప్రేమ ఉంటే వారి కొరకు ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తాం, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత వారికి దేవుని ప్రేమను పరిచయం చేస్తాం. అమ్మా ప్రభు నమ్ముకోక, అమ్మా ప్రభు ప్రేమ గొప్పది, నీకు ఆదరణకరంగా ప్రభు ఉంటాడు, ఒక్కసారి ప్రభువు హృదయంలో చోటి. అమ్మ ఒక విషయంలో చెప్పాలంటే బలలో పాలు పొందిన మనము నిజంగా ప్రభువుని ప్రేమించేటువంటి వారంగా ఉంటే రోజుకు ఒకరికన్నా సువార్త చెప్తాం. ప్రేమ కలిగి జీవించడం అంటే అదేనండి. ప్రభు బలలో పాలు పొందే మనము దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఒక పని అప్పచెప్పినాడు ప్రభు మనకు. ఏం పని అంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం, పేజీ నెంబర్ 153 చదవండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనగా ఆయన ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క మంచితనాన్ని, ప్రభు ఎంత ఆదరణకర్తో
ప్రభు మనల్ని ఎంతగా మనపై కృప చూపుతున్నాడో, ప్రభు యొక్క ప్రేమనంతా కూడా అనేకులకు చెప్తామంట, అనేకులకు చెప్తాం. ఇది ఏంటంటే ప్రియులారా, ఒకడు నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్తూ తన సహోదరుని ప్రేమించకుంటే వాడు అబద్ధికుడు. ఏంటి అబద్ధం అంటే, ప్రభు పనుల్లో పాలు పొందిన మనము ప్రభువుని గురించి చెప్పకుంటే, ప్రభువుని గురించి పరిచయం చేయకుంటే, ప్రభు యొక్క మరణ పునరుత్థానాన్ని, ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క సువార్తను చెప్పకుంటే మౌనంగా మన కొద్ది మనం ఉన్నామనుకోండి, మన అబద్ధికులము. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనకు అర్థమైపోతుంది. ప్రియులారా, ఒక విషయంలో చెప్పాలంటే, ఈ కడవరి దినాలలో సాతానుడు, అబద్ధికుడు విజృంభించి మనలందరినీ కూడా మన దేవుడిచ్చినటువంటి మన పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని సాతానుడు దొంగిలించాలని ఎన్నో పరిస్థితులు మన ఎదురుకు తెచ్చి పెడతాడు. కానీ మనం మోసపోకూడదు. మనం గ్రహించాలి, ఈ మాటలు ఏం మాటలు, అయ్యో ఇవి సాతానుడు అపవాదికి సంబంధించిన మాటలు ఇవి. అయ్యో ఈ అలవాటు ఏం అలవాట్లు, అపవాదికి సంబంధించినట్టు అలవాట్లు నాకొద్దు. ఈ అబద్ధం నన్ను నరకానికి తీసుకుపోతుందా? ఈ అబద్ధం నన్ను, నా కుటుంబాన్ని గేహాజీ వలె శాపగ్రస్తుని చేస్తుందా? ఈ అబద్ధము నన్ను యాతనకరమైనటువంటి స్థలంలోకి తీసుకుపోతుందా? ఈ అబద్ధం నాకొద్దు, ఈ అబద్ధము నాకొద్దు. నా ప్రభు సత్యవంతుడు, నా ప్రభు యథార్థవంతుడు, నా ప్రభు పరిశుద్ధుడు, నా ప్రభు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నమ్మకంగా చేపడతా. ప్రియులారా, అబద్ధం అనేది ఇంత నష్టం కలుగజేస్తుంది మనకు. ఒకవేళ ఎక్కడన్నా మన జీవితంలో, కుటుంబ జీవితంలో కానీ, సంఘంలో కానివ్వండి, ఎక్కడన్నా అబద్ధం ఆడుతున్నామా? అబద్ధాలు అనేవి చాలా ప్రమాదం. ప్రభు దగ్గర సరి చేసుకుందాం మనం. నేను కూడా అబద్ధకుని ఎట్లా అంటే, కొన్నిసార్లు 10 గంటలకు మందిరం అయితే 10:05కు ఆరంభించిన దినాలు ఉన్నాయి. 7 గంటలకు మీటింగ్ అయితే 7:05కు ఆరంభించిన దినాలు ఉన్నాయి. ఇది కూడా ప్రభు దృష్టికి అబద్ధకునే నమ్మకమైనటువంటి పరిచర్య చేయలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. నేను సరి చేసుకుంటా, మనందరం సరి చేసుకోవాలి. మోకరించుదాం, బలంలో పాలు పొందుతాం. ప్రభు నమ్మదగినవాడు ప్రియులారా, ప్రభు నమ్మదగినవాడు, ప్రభు నమ్మకమైనవాడు. సేవకునిగా నేను, విశ్వాసులు మనందరము ప్రభు ఎదుట సరి చేసుకుందాం. ప్రభా, నన్ను నిర్దోషురాలుగా చేసినావు ప్రభా, నన్ను నిర్దోషులుగా చేసినావు ప్రభా. నీ యొక్క పరలోకపు పరిచర్య చేసే బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు ప్రభా. ఇక నుంచి మేము మీ సువార్తను చాటే ప్రజలుగా ఉంటాం ప్రభా. ఇక నుంచి మేము మీ దృష్టికి నిర్దోషంగా జీవిస్తాం ప్రభా, నిర్దోషంగా జీవిస్తాం. అపవాది యొక్క మార్గాలు, అపవాది యొక్క జాడలు గుర్తు చేసుకొని, మెలకువ కలిగి వాటి నుంచి తప్పించుకొని మీ దృష్టికి నిర్దోషంగా జీవిస్తాం ప్రభా. నూతన సంవత్సర వాగ్దానం కొరకే మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. ఒక తీర్మానం చేసుకుని బలంలో పాల్పొందుదాం ప్రియులరా. ఇది మన వ్యక్తిగత విషయం, మన వ్యక్తిగత ఆత్మ సంబంధమైన విషయం, ఒకరికొకరు సంబంధించిన విషయం కాదు. ఒకరినొకరు ఎవరిని విమర్శించే సమయం కూడా కాదు. మనకే మనం పరీక్షించుకునే సమయం. మోకరించుదాం, బలంలో పాల్పొందుతాం. తండ్రి, మా జీవితం అంతా మరి సత్యంగా ఉన్నట్టు ఉంటుంది. అయితే కొన్నిసార్లు మరి మీరు మా హృదయాలను చూసినప్పుడు ఎన్నో పొరపాట్లు, తప్పిదములు, బలహీనతలు ఇవన్నీ ఉన్నాయి తండ్రి. దయతో మన్నించమని ప్రార్థిస్తున్నా. ఒక నూతనమైన తీర్మానంలో మేమందరం బలంలో పాల్పొందుకు సహాయం చేయండి ప్రభా. ఏకకరమైన రీతిలో బలంలో పాల్పొందుకు సహాయం చేయండి తండ్రి. అయోగ్యంగా ఎవరన్నా బలంలో పాలు పొందుతుంటే దయతో మన్నించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించే దానిని